హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో పిల్లలకి మకానా అండ్ రవ్వతో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందర దీనికి కావాల్సినవి 1 కప్పు మకానా అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం తీసుకున్న 1 కప్పు మకానాను రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా వేయించుకొని దాన్ని మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. అండ్ ఈ మకానాలో ప్రోటీన్, ఫైబర్, మల్టీవిటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండడం వల్ల ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వను కూడా వేసి కొంచెం లైట్గా వేయించుకున్నాను. అది కొంచెం వేగాక దాంట్లో 2 కప్స్ వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను కాస్త. అండ్ దీంట్లో ఐరన్, ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ పిల్లలకి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఇలా మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ దాంట్లో స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డ్రై డేట్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీరు జగ్గరీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నట్స్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో 1 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను. అండ్ ఇది చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి చేయండి, లేకుంటే త్వరగా మాడిపోతుంది. కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే త్వరగా అడుగొస్తుంది. అండ్ దీన్ని 7 months నుండి పిల్లల డైట్లో చేర్చవచ్చు. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది పిల్లలకి. అండ్ ఈ మకానాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి కాన్స్టిపేషన్ కాకుండా డైజెషన్ ఈజీగా అవుతుంది. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల పిల్లల యొక్క ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో కాల్షియం పర్సెంట్ అధికంగా ఉండడం వల్ల ఇది పిల్లల యొక్క బోన్స్ని దృఢంగా గట్టిగా ఉండేలా చేస్తుంది. అండ్ ఈ మకానాను పిల్లల డైట్లో రోజు కూడా చేర్చవచ్చు. చూసారు కదా, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హెల్తియెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కోసం ఒకసారి నా ఛానల్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.